పాపం మద్యం నిల్వలు లేక మందుబాబులు పరేషాన్ అంట. బెల్ట్ షాప్ కంటే అధ్వానంగా రాజేశ్వరి వైన్స్. దసరా మామూలు బిజీలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తున్న వైనం ఆగ్రహించిన మందుబాబులు. సో ఈ వైన్స్ కన్నా బెల్ట్ షాపులో రేట్ ఎక్కువ ఉంటుంది కదా, కొంత ఎంత ఉంటుంది, ఓ 10 రూపాయలు ఎక్కువ ఉంటుందా, 20 రూపాయలు ఎక్కువ ఉంటుందా? సో అందుకని వైన్ షాపుల్లో స్టాక్ లేకుండా చేసి ఈ స్టాక్ మొత్తాన్ని బెల్ట్ షాపులకు తీసుకెళ్తా ఉన్నారంట. ఎక్కడిది? పాపన్నపేట మండల కేంద్రంలో రాజేశ్వరి వైన్స్లో మద్యం నిల్వలు లేక పాప మందుబాబులు పరేషాన్ అయిపోతున్నారంట. దసరా పండుగ దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకు మద్యం నిల్వలు తగ్గిపోతున్నాయంట. ప్రభుత్వానికి ఆదాయం పెంచుతున్నామని కూడా సరిపడా మద్యం ఉంచాలని పలువురు ఎక్సైజ్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాపం చూడండి, మీకు వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం వైన్స్ దుకాణాల్లో మద్యం నిల్వలు ఉండాల్సిందే, కానీ మద్యం నిల్వల తగ్గుదలతో తాము బెల్ట్ దుకాణాలను సంప్రదించాల్సి వస్తుందని, బెల్ట్ షాపుల్లో అధిక రేట్లకు అమ్ముతున్నారని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులు తాగపోతే ఏమైద్దా? కంటి తుడుపుగా గత 2 రోజులుగా కొంతమేర స్టాక్ పంపించారు. ఇది ఒక బెల్ట్ షాప్లో నిల్వల కన్నా తక్కువే. పక్కనే ఉన్న స్టఫ్ దుకాణం కూడా మూసేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పొచ్చు అంట. పాపం చూసారా, స్టఫ్ షాప్ కూడా మూసేసారంటండి. మరి ఇక్కడ మందు లేకపోతే స్టఫ్ కూడా ఏం చేస్తాడులే, అంతేగా. మద్యం నిల్వలు లేకపోవడంతో పాపన్నపేట మండల కేంద్రంలో బెల్ట్ షాపులు పేటరేగిపోతున్నాయి. ఒక బీరుపై 20 నుంచి